హలో అందరికీ ఏంజలిస్ డైరీస్లోకి స్వాగతం. మరి ఈరోజు సరదాగా నేను ఇంట్లో ఏదైతే వండుతున్నానో అది మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే వెజిటేరియన్స్కి ఇంట్లో నాన్ వెజ్ వండడానికి కష్టమవుతుంది. మరి అదే నాన్ వెజ్ రుచితోటి మనం ఈరోజు మామిడికాయ చామదుంపని వండుకుందామా? రండి, దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఇష్టపడతారు. మరి అది ఎలా తయారు చేయాలో నాతో పాటు మీరు కూడా చూస్తూ నేర్చుకోండి. మరి ఈ వంటని మొదలు చేసుకుందామా? ముందుగా గిన్నెలో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. సో అలా ఒక 2 నుంచి 4 స్పూన్ల వరకు, అంటే నేను కేజీ చామదుంపల వరకు తీసుకున్నాను కాబట్టి నేను కొద్దిగా ఎక్కువగా తీసుకుంటున్నాను. మీరు తీసుకుంటున్నటువంటి ఆ చామదుంపల్ని బట్టి ఆయిల్ వేసుకోండి. ఇంకా మనము వంట చేసుకునే పాత్రలు కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఎలాంటి ఆహారం భుజిస్తున్నామో అనే దాని మీద ఎలా అయితే ధ్యాస పెడతామో అలాగే మనం చేసుకుంటున్నటువంటి వంట పాత్రలు కూడా చాలా శుద్ధమైనవి వాడాలి. ఈరోజు నేను అందుకే ఇత్తడి గిన్నెని వాడుతున్నాను. మరి మొదటగా మనం ఆయిల్లో కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తెల్ల ఆవాలు కొద్దిగా, నల్ల ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ తెల్ల ఆవాలు రుచికి ఎంతో ఇంపార్టెంట్. ఏవైనా మనం పులుసు కూరలు చేసుకుంటున్నప్పుడు వీటిని యాడ్ చేసి చూడండి. అలాగే కొద్దిగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసి మిగతా కొద్దిగా తర్వాత వేయడానికి ఉంచుతున్నాను. మరి ఇప్పుడు ఇవి కొద్దిగా వేగాక అప్పుడు సన్నగా తరుక్కున్న 4 పెద్ద ఆనియన్స్ని ఇందులో వేసుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా కర్రీకి సరిపోయేటట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా గానుగ నూనె వాడడం వల్ల ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే మనం ఇప్పుడు కెమికల్స్ లేని ఆహారాలు కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ గానుగ నూనె. దాన్ని మనం యూజ్ చేసుకోవడం ఆరోగ్యమే కాదు, మన మూడ్ స్వింగ్స్ని కూడా బాగు చేస్తుంది. మనం ఎంత హెల్తీకరమైన ఆహారాన్ని తీసుకుంటే అంత ఆరోగ్యకరమైన ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం తీసుకుంటున్న ఆహారానికి కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే మంచి ఆహార పదార్థాలనే తీసుకుందాం. దీన్ని ఒక 2 సార్లు కలిపి కొద్దిసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు సన్నటి మంట మీద ఉడికిద్దాం. ఆ తర్వాత మళ్ళీ దీన్ని నీట్గా కలుపుకొని చక్కగా ఇంకొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఎప్పుడైతే ఆహారాన్ని సరైన విధంగా వండుకుంటామో, సరైన ఆలోచనలతో దీన్ని క్రియేట్ చేసుకుంటామో అప్పుడు అది శక్తిగా తయారవుతుంది. అలాగే ఇవి బాగా వేగాక ఇందులో పల్లీలు, నువ్వులు, గసగసాలు కలిపినటువంటి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. ఈ వీడియో మిస్ అయింది, ఇది మిక్సీ పట్టే వీడియో కాబట్టి నేను జస్ట్ చూపిస్తున్నాను, మీరు అలా చేసుకోండి. కొద్దిగా పల్లీలు తీసుకోండి, దానికంటే తక్కువగా కొన్ని నువ్వులు తీసుకోవాలి, దానికంటే తక్కువగా కొన్ని గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మరిగే వరకు, ఉడికే వరకు దీన్ని బాగా ఉడికించుకొని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ సన్నటి సెగ పైన దీన్ని మనం వేయించుకోవాలి. ఈ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించండి. ఈ పచ్చివాసన పోతేనే దీని రుచి అమోఘంగా ఉంటుంది. ఈ తర్వాత నేను ఉల్లిపాయలు కొన్ని టమాటాలు వేసి మిక్సీ పట్టాను. ఇవి పచ్చివే, ఏమాత్రము వేయించలేదు. వీటిని ఇలాగే వేయించుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిపోయేంత వరకు సన్నటి సెగ మీద కలుపుతూ మాడిపోకుండా మధ్య మధ్యలో మూత పెట్టి కొద్దిసేపు రెస్ట్ ఇస్తూ ఉడికించుకుందాం. ఆహారాన్ని ఎన్నో రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి చాలామందికి వెజ్లో వెరైటీస్ ఉండడం రాదు, ఎప్పుడు ఒకేలానే వండుతాం. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేయడం ద్వారా ఇంట్లో తినని వాళ్ళు కూడా ఈ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు కూడా మెల్లమెల్లగా మారడానికి ప్రభావవంతంగా ఇవి పనిచేస్తాయి. ఇప్పుడు మనము రెస్ట్ ఆఫ్ ది కరివేపాకుని ఇక్కడ కలుపుకోవాలి. చక్కగా మళ్ళీ వేయించుకుంటూ దీన్ని మధ్య మధ్యలో మాడిపోకుండా బాగా కలుపుతూ సన్నటి సెగ మీద పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఒక 2 నిమిషాలు దాన్ని అలాగే వేగనిద్దాము. ఆ తర్వాత ఇందులో సరిపడినంత కారం వేద్దాము. ఇందులో పట్టించిన కారం అయితే చాలా మంచిది. ఇప్పుడు కారం పొడి కూడా
అన్నీ పౌడర్స్ మిక్స్ చేసినవి వస్తున్నాయి కాబట్టి మంచి కారం పొడిని తీసుకోండి, లేదా మీరే కారం పట్టించుకోవడం చాలా శ్రేష్టం. దీన్ని బాగా కలపండి. ఆ కారం అంతా కూడా మనం వేయించుకున్నటువంటి ఈ మిశ్రమంలో పూర్తిగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపైన మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మూత తీసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలాగ మనము చక్కగా దీన్ని ఈ మసాలాన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చాక ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి దానికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగినంత పింక్ సాల్ట్ని వాడండి. ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనము మన హెల్త్ని ఆహారంతో క్యూర్ చేసుకోవాలి, మందులతో కాకుండా. అందుకని మనం పింక్ సాల్ట్ని యూజ్ చేద్దాం. అలాగే మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉడికించి సన్నటి సెగ మీదనే పెట్టుకోవాలి. బాగా కలుపుతూ మాడిపోకుండా దీన్ని మెల్లిమెల్లిగా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే సిద్ధపరచుకున్నటువంటి పొడులని యాడ్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ముందుగా మనం ఇందులో మెంతుల్ని పొడి చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఆ పొడిని ఒక 3 చిటికెల వరకు, అంటే 1 స్పూన్ వరకు మెంతి పొడి వేసుకుంటున్నాను. నేను తీసుకున్నటువంటి 1 కేజీకి 1.5 స్పూన్ వరకు మెంతి పొడి పడుతుంది ఈ కర్రీకి. కాబట్టి నేను టీ స్పూన్ తోటి 1.5 టీ స్పూను మెంతి పొడిని తీసుకున్నాను. తర్వాత జీలకర్ర పొడి కూడా ఒక 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. ఈ పౌడర్స్ న్యాచురల్ మసాలాలుగా మరియు మన యొక్క జీర్ణశక్తిని చక్కగా ఉంచడానికి పనికొస్తాయి. అలాగే ఒక 2 స్పూన్ల ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ధనియాల పొడి కావాలంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మనము. ఇంకా ఇందులో సొంటి పొడిని కూడా యాడ్ చేయాలి. 1 స్పూను సొంటి పొడిని కూడా యాడ్ చేయడం ద్వారా మన డైజెషన్ బాగా జరుగుతుంది మరియు మన పొట్టలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగించడానికి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. అందుకే మనం చేసే వంటని వైద్యంగా చేసుకుంటే ఇది మనకి ఎప్పటికీ ఏ అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన గట్ హెల్త్ మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. దీన్ని ఇలాగే సన్నని మంట మీదనే కుక్ చేసుకుందాం. చక్కగా వేగాక ఇందులో కట్ చేసుకున్న మెంతి ఆకుల్ని కలుపుకుందాం. కొద్దిసేపు ఈ మెంతి ఆకుల్ని కలిపి ఒక 2 నిమిషాలు ఉంచి అవి బాగా మగ్గాక ఇందులో నేను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను. మా ఇంట్లో మేము పులుపు ఎక్కువగా తింటాము. మీకు పులుపు ఎంత తింటారో అంత మాత్రం కలుపుకోండి. బేసిక్గా ఈ కర్రీలో పులుపు ఎక్కువ ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఈసారి కొంచెం పుల్లగా ట్రై చేసి చూడండి. సరిపడినంత నీళ్లు పోసుకోవాలి. అంటే ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసుకొని మళ్ళీ దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత ఇందులో మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నటువంటి చామదుంపల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చామదుంపల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వీటిని నేను ఈ కర్రీ ఉడికాక వేశాను కదా, మీరు నీళ్లు పోయక ముందు చింతపండు పులుసు పోయక ముందు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకొని కూడా కలుపుకోవచ్చు. కానీ మేము ఇలాగే ఇష్టపడతాం కాబట్టి దాన్ని ఇలాగే నేను ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే ఇవి కూడా కూరలో మెత్తగా పడిపోయి కూర మొత్తం గ్రేవీ మొత్తం చిక్కబడుతుంది. కాబట్టి కొద్దిసేపు అలా ఉడికించాక మళ్ళీ తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను 1 కేజీ చామదుంపలు కాబట్టి. ఆ తర్వాత అది కూడా బాగా మరిగాక అందులో 2 మామిడికాయ ముక్కల్ని యాడ్ చేశాను. ఎందుకంటే మా ఇంట్లో అందరం వీటిని బాగా తింటాము, ఇష్టపడతాము కాబట్టి పులుపుని ఇలా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత చీలికలు పెట్టినటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కారం తక్కువగా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నంచుకొని తినడానికి కూడా పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి. ఇలాగే ఉంచి మామిడికాయ ముక్కలు ఈ గ్రేవీలో కలిసిపోయేలాగా మెల్లిగా వాటిని అదిమి మెల్లిగా కలిపి దానిపైన మూత పెట్టి ఒక 10 నుంచి 8 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోని బాగా ఉడికించుకోవాలి. అంతే, మనకెంతో ఇష్టమైన రుచికరమైన
అందరికీ నచ్చేటటువంటి చామదుంపల పులుసు రెడీ అయ్యింది. దీనిపైన తగినంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలాగే మూత పెట్టి పక్కన పెడితే రుచికరంగా యమ్మీ యమ్మీ కర్రీ రెడీ.